తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. అయితే ఈ వర్షాలు మరో 4 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షం కారణంగా నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ వరద నీటిలో నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా వరద ప్రభావం ఎక్కువ కావడంతో వరద నీటిలో బస్సుతో పాటు ప్రయాణికులు సైతం చిక్కుకున్నారు. స్థానికులు పోలీసుల సాయంతో ప్రయాణికులతో పాటు బస్సుని సురక్షితంగా బయటకు తీశారు. హనుమకొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోడ్లు చెరువుల్ని తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే బ్రిడ్జ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. అంతేకాకుండా పట్టణంలోని రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు కాలనీల్లోకి ఇళ్లలోకి డ్రైనేజీ నీరు వచ్చి చేరింది. దీంతో టవర్ సర్కిల్, మార్కండేయ నగర్, హౌసింగ్ బోర్డ్, తరూర్ క్యాప్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లోని ప్రజలు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం ఏ విధంగా ఉంది? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే ఈ రోజు వర్షం అబద్ధం ఏమి నమోదు కాలేదు. నిన్న సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, వరంగల్ నగరం, హనుమకొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజలు కూడా ఎవరైతే చిత్రాల భాగాల కింద కావచ్చు, ఎవరైతే కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా మొత్తం వర్షపాతనంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల టౌన్, టవర్ సర్కిల్ కావచ్చు, మార్కెట్ నగర్, హౌసింగ్ బోర్డు, దరూర్ క్యాంపు, మహాలక్ష్మి నగర్ ప్రాంతాలలో కూడా డ్రైనేజీలు పొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ రెండు జిల్లాల్లో కూడా కొన్ని గ్రామాలలో, కొన్ని పట్టణాలలో మాత్రమే వర్షం ఎక్కువగా కనబడిన పరిస్థితి. ఇంకో 4 రోజుల పాటు వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు సూచన మేరకు ఎవరైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, కొంత ఈ పల్లె గ్రామాలలో వాగులు వంకలు కావచ్చు, చెరువులు ఉన్నటువంటి ప్రాంతాల చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకో 4 రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నాయి కనుక అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కలెక్టరేట్లకు కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి స్థానిక సంబంధించినటువంటి మండలాధికారులు కావచ్చు, గ్రామాధికారులతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ, వరంగల్ నగరంలో నిన్న సాయంత్రం కూర్చున్నటువంటి భారీ వర్షానికి ఇప్పటికి కొన్ని కాలనీల్లో కూడా వాటర్ అలానే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ మొత్తం కొంచెం వాతావరణం చల్లబడిపోయి వర్షపాతం నమోదు చేసి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.